హలో మాస్టారు, ఏమండోయ్ మేడం గారు, వాము మిరపకాయ శనగపిండి కాంబినేషన్ అద్దిరిపోతుందండి. ఫస్ట్ ఒక 10-15 పచ్చిమిరపకాయలను సెలెక్ట్ చేసుకోండి. ఒక చిన్న చాకుతో మిరపకాయల మధ్యలో ఘాటు పెట్టేయండి. ఇప్పుడు ఒక రోట్లో కొంచెం వాము, కల్లుప్పు వేసి కచ్చా పచ్చాగా దంచేయండి. మిరపకాయల్లోకి వాము పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లోకి తయారు చేసుకున్న వాము పొడిని కొంచెం కొంచెంగా కూరుకోండి. ఒక బాణలిలో నూనె వేడెక్కగానే వాము కూరిన మిరపకాయలను వేసి మధ్యస్థంగా వేయించుకోండి. మిరపకాయలు మాడిపోకుండా చూసుకోండి గురువుగారు. మిరపకాయలు వేయించంగా మిగిలిన నూనెలో ఒక అరకప్పు శనగపిండి వేయండి. అస్సలు మర్చిపోకుండా పొయ్యి కింద మంట సిమ్లో ఉంచుకోండి, లేదంటే శనగపిండి మాడిపోతుంది. ఇప్పుడు శనగపిండిలో మిగిలిన వాము పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి శనగపిండి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. లాస్ట్లో వేపుకున్న వాము మిరపకాయల్ని శనగపిండిలో వేసి మొత్తం కలిసేదాకా తిప్పండి. అంతే అండి, సింపుల్గా ఉండే వాము మిరపకాయ శనగపిండి రెడీ అయిపోతుంది. వాము అరుగుదలకి సూపర్గా హెల్ప్ చేస్తుందండి. వేడి వేడి అన్నంలో వేయించిన శనగపిండి కలుపుకొని లైట్గా నేతి చుక్క తగిలించి వాము మిరపకాయ కొరుక్కుంటూ ఒక్కో ముద్ద తింటుంటే మనలోని ఆత్మారాముడు ఆహా అనకపోతే నన్ను అడగండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.